హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనం ఈరోజు డిసెంబర్ 1 to 4 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెంట్ చూస్తే డిసెంబర్ 1 ఉంది, మనకి డిసెంబర్ 3 ఉంది, డిసెంబర్ 4 కూడా ఉంది. సో డిసెంబర్ 1 చూస్తే మనకి ఎయిడ్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఎయిడ్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. డిసెంబర్ 3 చూస్తే మనకి పర్సన్స్ విత్ డిజబిలిటీ, దివ్యాంగుల దినం అని చెప్పేసి వస్తుంది. సో పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి. ఈరోజు ఇండియన్ యొక్క నెవీ డే అండి. డిసెంబర్ 4 ఏదైతే ఉందో ఇండియా యొక్క నెవీ డే అని చెప్పేసి పిలుస్తాం. గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్లో ఈ థీమ్ అనేది అడగకపోవచ్చు, బట్ మీ సబ్జెక్ట్లో కంటెంట్లో వస్తుంది మీకు. ఈ ఫిజికల్ విత్ డిజబిలిటీ ఏదైతే ఉందో సొసైటీ లోపల ఉంది. ఈ నెవీ డే ఏదైతే ఉందో ఏపీపీఎస్సీ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠం లోపల వస్తుంది. ఈ ఆపరేషన్ ట్రైడెంట్ అని చెప్పేసి ఉంటుంది. 1971 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో సో మనం కరాచీని అటాక్ చేస్తాం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం మనం. సో డిసెంబర్ 4ని మనము నెవీ డేగా జరుపుకుంటాం. ఆపరేషన్ ట్రైడెంట్ ఏదైతే ఉందో విజయవంతమైంది కాబట్టి మనము డిసెంబర్ 4ని నెవీ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో థీమ్ అనేది ఏమీ లేదు. డిసెంబర్ 3 చూస్తే ఫిజికల్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ డే అది. మరి థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే ఈ ఫిజికల్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో ఇన్క్లూజివ్ సొసైటీ అని చెప్పేసి, అంటే సమాజం లోపల వాళ్ళని ఇంక్లూజివ్ చేర్చుకోవాలని చెప్పేసి. దీనివల్ల ఏమైంది మనకంటే అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్, సమాజం పురోగతి కావాలి అంటే వాళ్ళని చేర్చుకోవాలి. ఇన్క్లూజివ్ అంటే అందరినీ చేర్చుకోవడం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో థీమ్ అనేది బట్టి పట్టద్దు, ఎగ్జాక్ట్ వర్డ్స్ అవసరం లేదు. థీమ్ అనేది మీకు థీమ్ లాగా అర్థం చేసుకోవాలి. సమాజం పురోగతి ముందుకు పోవాలి అంటే దివ్యాంగుల్ని కూడా చేర్చుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో ఎయిడ్స్ డే చూస్తే మనము ఓవర్కమింగ్ డిస్రప్షన్, అంటే అడ్డంకుల్ని అధిగమించాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. ఓవర్కమ్ చేయాలి వీటిని. డిస్రప్షన్ అంటే మీకు అడ్డంకులు అని చెప్పేసి వస్తుంది. గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్లో థీమ్ అనేది అంతగా అవసరం లేదు. మీ కంటెంట్లో భాగంగా సిలబస్లో ఉంటే మాత్రం ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ మన ఎకనామీ అండి. ఒక 2 ఆర్టికల్స్ మనం తీసుకుంటున్నాం ఈరోజు. ఒకటి మనము ఈ 2 ఆర్టికల్స్ ఇంతకుముందు క్లాసుల్లో మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఏంటి ఫస్ట్ చూస్తే ఆర్బీఐ అనేది ప్రతి ఇయర్ డిసెంబర్ మాసంలో ఆ ఇయర్లో 3 ఫేమస్ బ్యాంకుల లిస్ట్ ఇస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే డొమెస్టిక్, అంటే ఈ జాతీయ స్థాయి, దేశీయంగా చూస్తే సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఉంటుంది. ఐఆర్డిఏఐ ప్రకటిస్తుంది. బ్యాంకులకి మాత్రము ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఎవ్రీ ఇయర్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ యొక్క పురోగతికి ఆ బ్యాంకుల యొక్క పురోగతి అత్యవసరం. మనకి ఒక వెన్నెముక లాంటి, మనకి వెన్నెముక ఇరిగిపోతే మనము నిటారుగా నిలబడలేము. అదేవిధంగా ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులు చిన్న భిన్నమైతే, కుదేలు అయితే ఆర్థిక వ్యవస్థ మొత్తం తగలబడిపోతుంది. సో అటువంటి బ్యాంకుల్ని మనము సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకుగా పిలుస్తాం. సో ప్రతి ఇయర్ చూస్తే మీకు 3 బ్యాంకులే లిస్టు మారతలేదండి. ఏంటి, ఒకటి ఎస్బీఐ అని చెప్పేసి పిలుస్తాం, సో హెచ్డిఎఫ్సి అని చెప్పేసి పిలుస్తాం, ఐసిఐసిఐ అని చెప్పేసి పిలుస్తాం. మీకు ఎవ్రీ ఇయర్ చూస్తే ఇవే 3 బ్యాంకుల లిస్టు కనిపిస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్లోనే కాదు, మీ ఎకనామీ లోపల కూడా బ్యాంకింగ్ పాఠం లోపల వస్తుంది. నెక్స్ట్ అండి, సో రూపీ వాల్యూ అనేది ఆల్ టైమ్ లోకి వచ్చింది. సో మీకు ఇది ఫారెన్ ట్రేడ్ పాఠంలో మనం డిస్కస్ చేసినాం. సో రూపాయి విలువ పడిపోతుందని చెప్పేసి మనం కనీసము 27 సార్లు డిస్కస్ చేసినాం ఇప్పటికీ. సో ప్రజెంట్ డిసెంబర్ 3 అయితే ఉందో నిన్న సో 90 రూపీస్ 15 పైసా సంథింగ్ 10 పైసా అని చెప్పేసి కొన్ని పేపర్లో వచ్చింది. మొత్తం 90 రూపీస్ అనే మార్క్ని దాటింది. ఎంత, $1 ఈజ్ ఈక్వల్ టు జనరల్లీ 80 రూపీస్ ఉంటుంది. సో $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ అయింది అంటే నువ్వు 80 రూపాయలు పెడితే $1 వచ్చేది. ఇప్పుడు నువ్వు 90 పెడితే కానీ రావట్లేదు అంటే రూపాయి విలువ బలహీనమైంది. డాలర్తో కంపేర్ చేస్తే పర్చేసింగ్ పవర్ మనకి తగ్గిపోయింది. 80 రూపాయలు పెడితే వచ్చేది ఇప్పుడు 90 రూపాయలు పెడితే తప్ప వస్తలేదు అంటే డాలర్ వాల్యూ పెరిగినట్టు, రూపాయి వీక్ అయినట్టు.
సో మనకి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ ఎకనామీలో ఈ రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, కారణాలు ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటి, డొమెస్టిక్ లెవెల్లో ఏంటి, ఈ రూపాయి విలువ పడిపోయినప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు, పాజిటివ్ ఎఫెక్ట్ ఎవరు, నెగిటివ్ ఎఫెక్ట్ ఎవరు, రూపాయి విలువ యొక్క బలోపేతం కోసం, స్ట్రెంథెన్ కోసము మానిటరీ పాలసీలో భాగంగా ఆర్బీఐ ఏం పని చేస్తుంది, ఫిజికల్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది. బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అండి, అవన్నీ క్వశ్చన్స్ ఫ్రేమ్, అవి ఆ హెడ్డింగ్సే క్వశ్చన్స్ మీకు. ఏమంటున్నా, సో రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది అని చెప్పేసి చూస్తే, సో కారణాలు ఏంటి, కారణాలు ఎప్పటికీ ఇవే ఉంటాయండి. అయితే ప్రజెంట్ కారణాలు అనేవి అంతర్జాతీయంగా మనకు కనిపిస్తున్నాయి. బట్ మీకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో, సో అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు ఉన్నాయని చెప్పేసి చూస్తే ఎప్పుడైనా సరే మీకు, సో ఫస్ట్ అండి జనరల్గా డాలర్ అనేది బలపడింది. సో బలపడింది కాబట్టి రూపాయి బలహీనమైంది. ఇది ఫస్ట్ పాయింట్ మనకి. ఇది సరైన కారణం అవుతుంది. కొన్నిసార్లు డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది అక్కడి కారణాల వల్ల, దాంతో పోలిస్తే మనది బలహీనం అయిపోతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. సెకండ్ది ఈ విదేశీ మదుపుదారులు అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి ఉంటారు. ఎఫ్డిఐ కాకుండా ఎఫ్పిఐ కూడా ఉంటారు మనకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్లీ వాళ్ళు ఎక్కడ లాభం వస్తే ఆ దేశం వైపు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు 2 కంట్రీస్ అండి. ఒకటి అమెరికా, మనది ఇన్ఫ్యాక్ట్ మనది కాదు, సారీ, ఇది డెవలప్డ్ కంట్రీ అండి. ఇటువైపు ఇండియా చూస్తే డెవలపింగ్ కంట్రీ. సో డెవలపింగ్ అంటే గ్లోబల్ సౌత్ అని చెప్పేసి పిలుస్తాం, దీన్ని గ్లోబల్ నార్త్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ డెవలప్డ్ కంట్రీ లోపల ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే నేను ఇంట్రెస్ట్ రేట్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులో లోన్ తీసుకుంటారు తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకు అంటే తక్కువ ప్రాఫిట్, తక్కువకే రుణం వచ్చింది కాబట్టి ఆ రుణం తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టేస్తారు అన్నట్టు. సో ఈ బ్యాంకులు కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ లెవెల్ ఎక్కువైనప్పుడు అక్కడ బ్యాంకులలో వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచాల్సిందే, ఇన్ఫ్లేషన్ లెవెల్ తగ్గించాలి అంటే. సో వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు వీడేం చేస్తాడు, తెచ్చింది రుణమే కాబట్టి వడ్డీ ఎక్కువని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఈ ఎఫ్పిఐలు ఇప్పుడు వెనక్కి పోతున్నారు. ఈ వెనక్కి పోయేటప్పుడు ఏమవుతుంది అంటే, వీడు వచ్చేటప్పుడు డాలర్స్ తెచ్చాడు, పోయేటప్పుడు డాలర్స్ తీసుకెళ్తాడు. మనం వచ్చేటప్పుడు బట్టలతో రాలేదు, వెళ్ళేటప్పుడు బట్టలతో పోము కదా, అట్లనే డాలర్స్తో వచ్చి డాలర్స్తో పోతాడు. ఎవరు, ఈ ఎఫ్పిఐ తీసుకొచ్చేటోడు. సో ఇతను వెనక్కి పోవాలంటే డాలర్స్ తే అంటాడు. సో డాలర్స్ తే అంటే వాటికి డిమాండ్ వస్తుంది. సో డిమాండ్ వస్తే రూపాయి ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది, డాలర్ బలోపేతం అవుతుంది. అదో కారణం అండి. సో మూడో కారణం రాసుకోవచ్చు, ఈ అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. మన ఆర్బీఐ అక్కడ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇది ఇంట్రెస్ట్ రేట్ పెంచింది అనుకోండి, సో వాడు వెంటనే వెనక్కి పోతాడు. ఈ 3 కారణాలు మనకి కనిపిస్తాయండి. లేకుంటే ఇంకా చూస్తే మనకి చమురు ధరలు అనేవి ఇంక్రీజ్ కావడము, ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే, సో మనము చమురుని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేస్తే ధరలు పెరిగితే కనుక ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళకి డాలర్ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి డాలర్కి డిమాండ్ ఏర్పడుతుంది, దానివల్ల రూపాయి బలహీనం అవుతుంది. ఇవన్నీ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కారణాలు. వీటిని మనం ఏం చేయలేమండి. మరి దేశీయంగా ఏముంటుందంటే ఇది సింపులే అండి. హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, సో మనకి దేశీయంగా చూస్తే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, సో హై ఇన్ఫ్లేషన్ కావచ్చు. ఇది ఎందుకు వస్తుంది అంటే చమురు ధరలు పెరిగినాయి కాబట్టి. సో రవాణా ఖర్చు మనకి పెరిగిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ఈ సరుకుల రేటు పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ధరకి కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తాం. లేకుంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పేసి పెరిగిపోయింది. వై? బికాస్ నీకు ఇంపోర్ట్ బిల్లు వాచిపోయింది కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకి పెరిగిపోతుంది. దీనివల్ల కూడా మనకి సో రూపాయి వచ్చేసి బలహీనము అయిపోతుంది. లేదా గోల్డ్ పెళ్ళిళ్ళు అని చెప్పేసి, లేకుంటే ఈ అమ్మాయిలు కొంతమంది మోజుతోని బంగారం దిగుమతి చేసుకుంటారు. సో బంగారం దిగుమతి చేసుకుని డాలర్స్ మనం ఇవ్వాల్సిందే కాబట్టి, సో దానివల్ల కూడా మనకి సో రూపాయి బలహీనం అవుతుంది. ఒకసారి సుబ్బారావు గారు ఉన్నప్పుడు
ఈ రఘురాం రాజన్ ఉన్నప్పుడు కూడా ఆర్బీఐ గవర్నరు మహిళలకి దండం పెట్టిండు, అమ్మాయిలు మీరు బంగారం మీద మోజు పెంచుకోకండి, రూపాయి మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు. కావాలంటే మీరు ఐరన్ మీద ఫోకస్ చేయండి, ఐరన్ గాజులు కాదు, సో ఇనుము ఈ అమెరంతస్ తోటకూర లాంటివి కానీ, ఖర్జూర కానీ, లేకుంటే మనకి డేట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, సో అవి తినండి. మీరు మీ ఇనుము, మీ కాల్షియం లెవెల్స్, మీ గ్లూకోజ్ మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ అయిపోయినాయి, సో అటువైపు మీరు ఫోకస్ చేయండి, బంగారం వద్దు, ఐరన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది రఘురాం రాజన్ అండ్ సుబ్బారావు ఉన్నప్పుడు. సో అంటే బంగారు దిగుమతి కూడా మనకి కొద్ది వరకు రూపాయి బలహీనం అయ్యేందుకు పనిచేస్తుందండి. ఇవి మనకు కారణాలని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సింపుల్ అండి, ఎవడైతే డాలర్స్ పొందుతాడో వాడు లాభం అండి. ఎందుకంటే ఇంతకుముందు డాలర్స్ నా ఉంటే కనుక నేను రూపాయల్లోకి మార్చుకుంటే 80 వచ్చేటి, ఇప్పుడు 90 వస్తున్నాయి కాబట్టి నాకు లాభం కదా. ఎవరు డాలర్స్ చెల్లిస్తారో వాళ్ళు నష్టపోతారు. వై? బికాస్ డాలర్స్ ఇవ్వాలంటే మనము రూపాయలను డాలర్స్లోకి మార్చుకోవాలి. 80 రూపాయలకు వచ్చేది ఇప్పుడు మనం 90 పెడితే కానీ రావట్లేదు. కాబట్టి సింపుల్, మీకు డాలర్స్ మీకు వస్తే లాభపడతారు, మీరు చెల్లిస్తే నష్టపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్టర్స్, దిగుమతిదారులు ఏమవుతారండి, నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది. నేను ఇంపోర్ట్ చేసుకున్నా అంటే డాలర్స్ ఇవ్వాల్సిందే వానికి, సో నేను నష్టపోతా. మహేష్ బాబు నష్టపోతాడు. వై? బికాస్ ఎక్కువ ఫారెన్ ట్రిప్పులు వేస్తాడు కాబట్టి, సో ఫారెన్ ట్రిప్పులు వేసినప్పుడు డాలర్స్ ఇవ్వాలి కాబట్టి నష్టపోతాడు. విదేశీ విద్యను అభ్యసించే వాళ్ళు నష్టపోతారు. వై? బికాస్ డాలర్స్లో ఫీజులు చెల్లించాలి కాబట్టి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మరి ప్రయోజనం ఎవరికని చెప్పేసి చూస్తే, ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఎందుకు అంటే వాడు డాలర్స్ చేతికి వస్తే వానికి 80 వచ్చేటి 90 రూపాయలు వస్తాయి కదా, సో ఎక్స్పోర్టర్స్ వచ్చేసి లాభపడతారు. మనకి కొంతమంది ఈ గల్ఫ్ దేశాల్లో కానీ అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్న ఇండియన్స్కి డబ్బులు పంపుతారు, దట్ ఈస్ కాల్డ్ రెమిటెన్సెస్. సో రెమిటెన్సెస్ తీసుకునే వాళ్ళు లాభపడతారు, రూపాయల్లోకి మార్చుకుంటే 90 వస్తాయి. ఇప్పుడు వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. దుబాయ్ నుంచి భర్త డబ్బులు పంపితే వాళ్ళ వైఫ్ వెరీ హ్యాపీ. వై? బికాస్ 80 వచ్చేటి 90 వస్తున్నాయి. ఇప్పుడు రూపాయి విలువ సంబంధం లేదు మనకి. సో అది ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి అవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ చర్యలు అని చెప్పేసి చూస్తే, నేను ఇది ఎకనామీ ఫుల్ క్లాస్ ఏం కాదు, ఐ నో వెరీ వెల్, ఫాస్ట్ అయిపోతున్నా. సో మీకు ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. సో మానిటరీ పాలసీ అని చెప్పేసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఫిజికల్ పాలసీ అని చెప్పేసి చేస్తుంది. సో ఇద్దరు ట్రై చేస్తారు. ఫస్ట్ ఆర్బీఐ ఏస్తుంది అంటే డాలర్స్ని విక్రయిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో మీకు డాలర్స్ ఇంతకుముందు 2 ఉండే కదా, ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి అమ్మేస్తుంది. అమ్మేస్తే ఏమవుతుంది, డాలర్స్ పెరిగిపోతుంది. సో నీకు ఎప్పుడైనా సరే ఒక వస్తువు డిమాండ్ ఎప్పుడు వస్తుందండి అంటే, ఒక వస్తువు అనేది కొరతగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఏర్పడుతుంది. మీ మార్కెట్లో మొత్తం డాలర్స్ కనిపిస్తే ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోతుంది, రూపాయి స్ట్రెంగ్తెన్ అవుతుంది. అంటే రూపాయి బలోపేతం కోసము, రూపాయి స్ట్రెంగ్తెన్ కోసము ఆర్బీఐ డాలర్స్ వచ్చేసి విక్రయిస్తుంది, మార్కెట్లోకి పోస్తుంది. సో డాలర్స్ ఎక్కువ కనిపిస్తే, మనకు ఎక్కువ కనిపించింది అనుకో, సో మనం వాల్యూ తీసుకోం దాన్ని. మనకు దూరం అయినప్పుడే దాని వాల్యూ కనిపిస్తుంది, కొరతగా ఉన్నప్పుడే దాని వాల్యూ కనిపిస్తుంది. మీరు చిన్నప్పుడు అబ్జర్వ్ చేయండి, మీ నాన్న మార్కెట్లోకి అంగడి నుంచి ఒక సంచిలో పట్టుకొని వస్తే మనకు తెగ ఇంట్రెస్ట్ ఉండేది. దాంట్లో బనానా ఉన్నాయని చెప్పేసి, లేకుంటే మామిడి పండు ఉన్నాయని చెప్పేసి మనము ఇంట్రెస్ట్ కొద్ది లోపల ఫీల్ అయ్యేది. ఆ మూసి ఉన్న వస్తువు కాబట్టి మనం ఫీల్ అవుతున్నాం. అదే ఓపెన్గా పట్టుకొని వస్తే మనకు అంతా ఫీలింగ్ ఉండదు. తెరిచున్న వస్తువు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపించదు, మూసున్న వస్తువే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కొరత ఉన్న వస్తువే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో దట్స్ వై డాలర్స్ని విక్రయిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆర్బీఐ ఏం పని చేయొచ్చు అంటే, సో రెపో రేట్ను పెంచవచ్చు. ఎస్, రెపో రేట్ పెంచితే డాలర్స్ అనేది ఎలా బలహీనం అవుతుంది, రూపాయి ఎలా స్ట్రెంగ్తెన్ అవుతుందని చెప్పేసి అనుకుంటాం కదా మనం. ఒకటే అండి, డాలర్స్ బలహీనం కావాలంటే ఎక్కువ సంఖ్యలో డాలర్స్ వచ్చేలా చూసుకోవాలి మనం. సో రెపో రేటు పెంచితే ఇంట్రెస్ట్ రేటు పెరుగుతుంది, వాడు డాలర్స్ తీసుకొచ్చి మన బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి డాలర్స్ మనకు ఎక్కువ కనిపిస్తాయి మన మార్కెట్ లోపల, దానివల్ల డాలర్స్ వచ్చేసి బలహీనం అవుతుంది. రెపో రేటు పెంచితే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. హౌ అంటే రెపో రేటు పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే వాడు వచ్చి డాలర్స్ మొత్తం ఇక్కడనే పెట్టేస్తారు కాబట్టి డాలర్స్ ఇప్పుడు కనిపిస్తాయి కాబట్టి మనకి బలహీనం అయిపోతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది. ఇంకోటి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఉంటుందండి. మనము వేరే దేశాలతోని
డాలర్స్ మార్పిడి చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఫిజికల్ పాలసీలో భాగంగా ఏం చేయవచ్చు గవర్నమెంట్ అంటే, దిగుమతులు ఎక్కువ అవుతే డాలర్స్ డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి దిగుమతులు కంట్రోల్లో పెట్టేస్తుంది. ఏవి అవసరమో అవి చేసుకుంటుంది. చమురు చేసుకోవాల్సిందే వాహనం కదలాలి అంటే. వాహనం మీద ఉన్న అమ్మాయి వేసుకున్న నగలు మనకి అవసరం లేదు కాబట్టి బంగారం దిగుమతుల మీద నియంత్రణ చేయవచ్చు. సమ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయవచ్చు మనకి. సో బంగారం దిగుమతులను అరికట్టవచ్చు ఫిజికల్ పాలసీలో భాగంగా. ఎగుమతులు మరింత ప్రోత్సహించవచ్చు. ప్రోత్సహిస్తే ఏమో డాలర్స్ ఎక్కువ వస్తాయి మనకి మార్కెట్లోనికి. లేదా మేక్ ఇన్ ఇండియా వైపు అంటే దేశీయ తయారు రంగాన్ని కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఇంపోర్ట్స్ మనకి తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్పొచ్చు. విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించవచ్చు. ఎఫ్డిఐని సడలింపు చేయవచ్చు. దీనివల్ల డాలర్స్ మన మార్కెట్లోనికి వస్తాయి. ఒకటే అండి, డాలర్స్ డిమాండ్ అని పడిపోవాలంటే మన మార్కెట్లోకి ఎక్కువ రావాలి. ఎఫ్డిఐలు సరళీకరణ చేసినా వస్తాయి, రెపో రేట్ని పెంచినా వస్తాయి. మేక్ ఇన్ ఇండియా చేస్తే ఇన్ఫ్యాక్ట్ మన దిగుమతులు అనేవి ఎక్కువ అవసరం ఉండదు. ఎక్స్పోర్ట్స్ పెంచినా కూడా వస్తాయి. అవన్నీ ఫిజికల్ పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ ఉత్తమ చర్యలు అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఎవరు తీసుకుంటారని చెప్పేసి ప్రశ్న పర్టికులర్గా అడిగితే ఆర్బీఐ అని చెప్పేసి అడిగితే ఆర్బీఐ యొక్క చర్యలు చెప్పాలి, మెజర్స్ చెప్పాలి. ఇది చెప్తే ఇది అని చెప్పేసి చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ రూపాయి వీక్నెస్ గురించి. ఇంతకంటే ఎక్కువ మనకి అవసరము లేదండి. రైట్, నెక్స్ట్. సో మీకు స్పేస్లో ఇండియా ఫస్ట్ ప్రైవేటు నావిగేషన్ హబ్ అండి. ఇండియా యొక్క ఫస్ట్ ప్రైవేటు నావిగేషన్ హబ్. సో నావిగేషన్ మీన్స్ మనకి లొకేషన్ అంటే జీపీఎస్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఇది ప్రైవేట్ రంగంలో ఫస్ట్దండి. సో దీన్ని తిరువనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం. సో ప్లేస్ లొకేషన్ ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తిరువనంతపురము అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే సో అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ. సో అచ్చా ఆ ప్రైవేట్ నావిగేషన్ హబ్ యొక్క నేమ్ ఏంటి అని చెప్పేసి అడగవచ్చు. నేమ్ ఏంటని చెప్పేసి చూస్తే మనకి అనంత్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ నావిగేషన్. సో ఇది ACEN అండి, అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. ఏటైనా ఒకటే, అటు ఇటైనా పెద్ద ఇబ్బంది ఇక్కడ ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్పాలి. మనం రాసేది MCQ ఎగ్జామ్స్ కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇట్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్ నావిగేషన్ హబ్. సో నావిగేషన్ రంగంలో మనకి ప్రశ్న తరచుగా వస్తుందండి. అమెరికాలో ఉన్న సిస్టమ్ పేరు మనకి సో GPS అని చెప్పేసి పిలుస్తాం USA లోపల. సో మీకు రష్యాలో ఉండే వచ్చేసి గ్లోనస్ అని చెప్పేసి ఇవన్నీ ఏంటి నావిగేషన్ సిస్టమ్ పేర్లు. సో యూరోప్ లోపల మీకు ఉన్నదేమో గెలీలియో అని చెప్పేసి పిలుస్తాం. సో గెలీలియో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చైనా లోపల మనకి BDF అని చెప్పేసి ఉన్నది. సో BDF ఇవన్నీ గ్లోబల్ లెవెల్లో పనిచేస్తాయి. ఇవన్నీ గ్లోబల్ లెవెల్లో పనిచేస్తాయి. అదే మనకి రీజనల్ లెవెల్లో ప్రాంతీయంగా చూస్తే ఇండియాలో మనకి నావిక్ అని చెప్పేసి ఉంది. ప్రశ్న చాలాసార్లు వచ్చిందండి. సో ఈ మ్యాచింగ్ పర్పస్ వస్తుంది. దీన్ని మనం IRNSSగా పిలుస్తాం. ఇంకోటి జపాన్ లోపల మనకి QZSS అని చెప్పేసి లేదా జెనీత్గా పిలుస్తామండి. సో ఇవన్నీ మనకి ఆ దేశాల్లో ఉన్న నావిగేషన్ సిస్టమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు రీజనల్ లెవెల్లో, ఈ 4 వచ్చేసి గ్లోబల్ లెవెల్లో పనిచేస్తున్నాయి. సో మనం ఇటీవల NVS02 అని చెప్పేసి ఇంకోటి పంపుకున్నాం. అది ఇక్కడ అవసరం లేదు. మొత్తం ప్రజెంట్ మనకి 7 పనిచేస్తున్నాయి. సో ఆ 7 కూడా జియో స్టేషనరీ లోపల 3 ఉన్నాయి, జియో సింక్రనస్ ఆర్బిట్ లోపల 4 ఉన్నాయని చెప్పేసి పిలుస్తాం. ఇదంతా స్పేస్ లోపల మనం డిస్కస్ చేస్తున్నాము సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో. ఎవరైతే APPSC వాళ్ళు ఉన్నారో 75 మార్కుల సిలబస్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాము. లైవ్ క్లాస్ లోపల మనం అధ్యయనం చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకోవచ్చు. నోట్స్ ఇస్తున్నాము, ఎగ్జామ్స్ పెడుతున్నాము, లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము గంటలుగా. నెక్స్ట్ డిఫెన్స్ అండి. మనకు INS తారాగిరి అని చెప్పేసి, సో ఇది ఒక ఫ్రిగేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఫ్రిగేట్ మీన్స్ ఒక యుద్ధ నౌక. డిస్ట్రాయర్ అంటే పెద్ద యుద్ధ నౌక, ఫ్రిగేట్ అంటే చిన్న యుద్ధ నౌక, కోర్వెట్టే అంటే చిన్న యుద్ధ నౌక. ఇంకా
ఇటీవల వార్తల్లో కనిపించిన తారాగిరి ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇది ఒక ఫ్రిగేట్ అని చెప్పేసి అనుకోండి. సో దీన్ని మనము మజగావ్ డక్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ముంబైలో ఉన్న మజగావ్ డక్యార్డ్ లోపల దీన్ని మనము కమిషన్ చేసినామంటే విధుల్లోకి తీసుకున్నామండి. ఇది ప్రాజెక్టు 17Aలో అంతర్భాగము. సో ఇందులో మొత్తము 7 ఉంటాయి ఫ్రిగేట్స్. ఆ 7లో ఇది 4వది అని చెప్పేసి పిలుస్తాం. 4వదండి. సో మీకు 7 కూడా గుర్తుపెట్టుకోవాలన్నా అంటే అవునని చెప్పాలి. మొత్తం 7 ఫ్రిగేట్స్ని ముంబైలో ఉన్న మజగావ్ డక్యార్డ్ లిమిటెడ్ వచ్చేసి 4 నిర్మిస్తుంది. కలకత్తాలో ఉన్న GRSC వచ్చేసి 3 నిర్మిస్తుంది. ఓకేనా? ఇప్పుడు తారాగిరి మనకి వార్తల్లో ఉంది. ఇదేంటి? మజగావ్ డక్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఒక ఫ్రిగేట్, ఒక యుద్ధ నౌక. ముంబైలో దీన్ని కమిషన్ చేసుకున్నాం. ప్రశ్న వస్తుంది ఎక్కడ అని చెప్పేసి 17A ప్రాజెక్టులో అంతర్భాగము. అవుట్ ఆఫ్ ది 7లో ఇది నీలగిరి క్లాస్ అండి. నీలగిరి క్లాస్ అంటే ఏంటి మళ్ళీ అడగొద్దు, మన నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాము. సో ఈ క్లాస్ అంటే ఈ 7 నౌకలు ఒక తరగతి, ఆ తరగతి లోపల ఫస్ట్ నౌక నీలగిరి అని చెప్పేసి పిలుస్తాం. సో 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నీలగిరి అని చెప్పేసి ఉంటుంది, ఉదయగిరి అని చెప్పేసి ఉంటుంది, ఉదయగిరి అని చెప్పేసి, సో తారాగిరి అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఇది మనము చేసుకున్నాం. నెక్స్ట్ది సో మహేంద్రగిరి అని చెప్పేసి పిలుస్తాం, మహేంద్రగిరి అని చెప్పేసి. ఇందులో మనం 3 కూడా కమిషన్ చేసుకున్నామండి. ఇటువైపు హిమగిరి అని చెప్పేసి ఉంటుంది. సో హిమగిరి అని చెప్పేసి, వింధ్యాగిరి అని చెప్పేసి, వింధ్యాగిరి అండ్ దునాగిరి అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో హిమగిరి ఒకటి మనము కమిషన్ చేసుకున్నాము, విధుల్లోకి తీసుకున్నాము. ఇవి 3, ఇవి ఒకటి 4 అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద మనకి సో 4 ఉన్నాయి. సో 17A నీలగిరి క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, హంసా 3NG అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. హంసా 3NG. సో NG మీన్స్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఈ పైలట్స్ ఉంటారు మనకి, ఎయిర్ పైలట్స్ అని చెప్పేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇది స్వదేశీయంగా మనకు వెరీ ఫస్ట్ టైం నిర్మించుకున్నామండి. ఇంతకుముందు మనకి ఈ పైలట్లకి ట్రైనింగ్ ఇచ్చేటి అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం మనము ఈ పైలట్ ట్రైనింగ్ దాన్ని మనమే నిర్మించుకున్నాం. దీన్ని CSIR యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఫ్రమ్ బెంగళూరు నిర్మించింది. ఇట్ ఈస్ ఫస్ట్ పైలట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. పైలట్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మనం ఇంతకుముందు ఏవి నిర్మించుకోలేదండి. సో NAL అని చెప్పేసి బెంగళూరుని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఒక విన్యాసం వార్తల్లో ఉన్నది. దాని పేరు ఏక్ వీరన్ 2025 అని చెప్పేసి. సో మనం డిస్కస్ చేసినాం, మల్దీవులు ఇండియా మధ్య సైనిక విన్యాసం ఇది. దీన్ని హోస్ట్ చేసేది కేరళలో ఉన్న సో తిరువనంతపురం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ 14th ఎడిషన్ అండి. సో ఏక్ వీరన్ మల్దీవులు ప్లస్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఈ యుద్ధ విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళు సాంకేతికత లోపం వచ్చినప్పుడు చనిపోతారు కదా, అట్లా చనిపోకుండా ఎస్కేప్ అయ్యే సిస్టాన్ని DRDO వెరీ ఫస్ట్ టైం చండీగఢ్లో మనకి కండక్ట్ చేసింది. సో దాన్ని ఏమంటామంటే ఫైటర్ జెట్ ఎస్కేప్ సిస్టమ్. అంటే జెట్ మీన్స్ మనకి విమానం వస్తుంది కదా, ఎవరైతే యుద్ధ విమానంలో ప్రయాణం చేస్తూ అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు అది పేలిపోయి మరణించకుండా ఎస్కేప్ సిస్టాన్ని DRDO వెరీ ఫస్ట్ టైం మనకి చండీగఢ్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇండియా మరొక సంస్థకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం ఈ ఇయర్లో. అది మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ అండి. దీనికి 2025-26 ఇయర్ గాను ఇండియా అధ్యక్షత వహిస్తుంది. సో భారతదేశం తరపున మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమారు సో ఈ IDAAకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వెరీ ఫస్ట్ టైం మనం ఎన్నికవ్వడం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంటర్నేషనల్ డెమోక్రసీ అండ్ ఎలక్టరల్ అసిస్టెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశంలో కాకుండా అంతర్జాతీయంగా మన ఎన్నికల విషయంలో అవేర్నెస్ కల్పిస్తుంది. ఇది 1995లో మనము సో స్టాక్ హోమ్లో ఏర్పాటు చేసుకున్నాం. స్వీడన్
దేశంలో స్టాక్ హోమ్లో మన దేశం కూడా వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటి. అంటే ఈ సంస్థను ఏర్పాటు చేసిన కంట్రీస్లలో ఒకటి అండి. ప్రజెంట్ మొత్తం 35 మెంబర్స్ ఈ కంట్రీస్ ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇన్ని అవసరం అంటే మనం అధ్యక్షుడిగా ఎన్నికైనాం కాబట్టి ఇన్ని అవసరము. ఎప్పుడు ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏర్పాటైంది, ఇండియా మెంబర్ అయితే వ్యవస్థాపక మెంబరా లేకుంటే తర్వాత చేరిందా అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా వ్యవస్థాపక సభ్య దేశం అంటే ఈ సంస్థ ఏర్పాటు చేసిన దేశాల్లో వన్ ఆఫ్ ది మెంబర్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ అండి. అంటే మన మీద ఎఫెక్ట్ కానీ వేరే దేశాలు వార్తల్లో ఉన్నటువంటి అంశాలు. ఆఫ్రికా ఖండం లోపల వెరీ ఫస్ట్ టైం రష్యా అనేది ఒక నావిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అది పోర్ట్ సుడాన్ లోపల, ఎర్ర సముద్రంలోని పోర్ట్ సుడాన్ లోపల. సో ఇది ఆఫ్రికా లోపల రష్యా యొక్క మొట్టమొదటి నావిక స్థావరం అని చెప్పేసి పిలుస్తామండి. నెక్స్ట్ మనకి ఒక 2 అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయండి. అందులో ఒకటి హర్మన్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ అండి. చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేస్తుంది అండ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఆమె. సో ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి మహిళా అంబాసిడర్గా ఎన్నికైంది. సో ఆమె గుర్తుపెట్టుకోవాలి ఎవరు, హర్మన్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి మహిళ ఈమె. తర్వాత మనాలి క్షీర్ సాగర్ అని చెప్పేసి ఈమె కూడా అవసరం మనకి. సో మనాలి క్షీర్ సాగర్ అని చెప్పేసి ఈమె నాగపూర్ యూనివర్సిటీ ఉంది కదా, నాగపూర్ యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా వీసీగా నియామకం పొందింది. సరే నాగపూర్ యూనివర్సిటీ మనది కాకపోయినా తెలంగాణకి చాలా లింకప్ ఉన్న యూనివర్సిటీ అండి. అండ్ మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 1938లో వందే మాతర ఉద్యమం వెరీ ఫేమస్. అప్పుడు ఈ ఉద్యమకారులని ఇన్ఫ్యాక్ట్ బహిష్కరణ చేసినప్పుడు ఓయూ యూనివర్సిటీ వాళ్ళకి నాగపూర్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తుందండి. సో నిజాం సర్కుల్లో జారీ చేస్తాడు వీళ్ళకి ఎవరు అడ్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి. ఆంధ్ర యూనివర్సిటీ కట్టమంచి రామలింగారెడ్డి అప్పుడు ఉండే. సో ఆయనే మన వాళ్ళని తరిమి కొడతాడు మీరు వద్దు అని చెప్పేసి. ఎందుకంటే నిజాం స్కాలర్షిప్స్ అనేవి రావని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మనకు అడ్మిషన్ ఇవ్వరు. మనకి డిస్కస్ చేసినాం తెలంగాణ ఉద్యమం లోపల. బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా అడ్మిషన్ ఇవ్వదు. సర్వేపల్లి రాధాకృష్ణ దానికి వీసీగా పనిచేసినప్పుడు. సో వీళ్ళిద్దరూ ఇవ్వని టైంలో సో మనకి నాగపూర్ ఇస్తుందండి. సో మీరు ఒకసారి తెలంగాణ వాళ్ళు ఆన్సర్ చేయండి. నాగపూర్ విద్యాలయం యొక్క వీసీ ఎవరు, మనకి అడ్మిషన్ ఇచ్చినప్పుడు వీసీ ఎవరు? వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి అది. అటువంటి మనం మిస్ చేయవద్దు. వెరీ ఈజీ క్వశ్చన్ అది. ఇది ఆన్సర్ చేయండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సరే మన గ్రూప్ 2 అనేది ఇంకా ఎప్పుడో తెలియదు కాబట్టి ఏమైనా స్కిప్ చేయవచ్చా అంటే చూద్దాం ఒకసారి. మనం హనీజీస్ అకాడమీ ఉన్నది గ్రూప్ 2 కోసమే కాబట్టి ఆ డేస్ థీమ్ గట్రా స్కిప్ చేయండి. ముఖ్యంగా మిగతా ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ పనికి వస్తుంది కావచ్చు, కానీ గ్రూప్ 2కి ఏం స్కిప్ చేయవచ్చు అంటే ఈ డొమెస్టిక్ ఇంపార్టెంట్ బ్యాంక్ ఉన్నాయి కదా, ఆ 3 బ్యాంకుల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ పనికి వస్తుంది. రూపాయి పతనమైంది కదా, సో కారణాలు ఏంటి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో, ఎఫెక్ట్ పాజిటివ్ నెగిటివ్, మెజర్స్ మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ. ఇది చదువుకోవాల్సిందే, మీ సిలబస్లో కూడా ఉంది. ఈ ఫస్ట్ ప్రైవేట్ నావిగేషన్ హబ్ అనేది అవసరం. మీరు నెక్స్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసినప్పటికీ అవసరమే. అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ త్రివేంద్రం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఐఎన్ఎస్ తారాగిరి మీ సిలబస్లో ఉంది కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. 7 నౌకలు అని చెప్పేసి ముంబై 4 అండ్ నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి అని చెప్పేసి ఈ కలకత్తాలో జిఆర్ఎస్సి 3 నిర్మిస్తుంది. సో హిమగిరి, వింధ్యగిరి, దునగిరి అని చెప్పేసి. ఈ హంస 3 కూడా అవసరం అండి. ఫస్ట్ పైలట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఎన్ఏఎల్ రూపొందించింది. మిగతా 2 అంతగా అవసరం లేదు, ఏకవీరం లాంటివి అవసరం లేదు. ఈ ఐఆర్ కింద ఐడిఈఏ సంస్థకి ఇండియా ఎన్నికైంది. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మంచిది. ఈ అపాయింట్మెంట్స్ అనేది గట్రా ఏం అవసరం లేదండి. మరి మనము ఇప్పట్లో ఎగ్జామ్స్ ఏం రాయం గ్రూప్ 2 అనేది కాబట్టి ఇది అండి. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి నాగపూర్ యూనివర్సిటీ యొక్క వీసీ ఎవరని చెప్పేసి. అప్పుడు మనకి అడ్మిషన్స్ ఇచ్చి మనని ఆదుకున్న వ్యక్తి కాబట్టి నిజాంని ఎదిరించి సో స్కాలర్షిప్ లెక్క చేయక, ఆంధ్ర యూనివర్సిటీ అయితే వాళ్ళు స్కాలర్షిప్ కోసం అని చెప్పేసి తెలుగు వాళ్ళమని చెప్పేసి చూడకుండా మనని తరిమి కొట్టినటువంటి వాళ్ళు. చెప్పేది ఆంధ్ర వాళ్ళు ఇప్పటి వాళ్ళని కాదు, అప్పుడు ఉన్నటువంటి వీసీ వాళ్ళు. రైట్,
తెలంగాణ ఉద్యమంలో క్లాస్ అట్లానే ఉంటుంది. బట్ ఏపీ వాళ్ళు ఏమైనా ఉంటే హర్ట్ కావద్దు, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది అవర్ సిలబస్ అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ సాయంత్రం తప్పనిసరిగా December 5th కరెంట్ అఫైర్స్ చేద్దాం. అచ్చా, మనకి నవంబర్ కరెంట్ అఫైర్స్ అనేది 13 నుంచి క్లాస్ చేయాలని చెప్పేసి ఇది కంప్లైంట్ అండి. సో మనం దీన్ని మీకు సబ్జెక్ట్ వైజ్ 6 months కరెంట్ అఫైర్స్ లోపల కవర్ చేద్దాం. అందులో వెరీ ఫేమస్ అప్డేట్స్ వచ్చినాయి. ఎకనామీలో అయితే 6 months కరెంట్ అఫైర్స్ మనకి డిసెంబర్ అయిపోతుంది కదా. సో ఇది మీకు బాగా పనికి వస్తుంది. ఇంకా సరే, నాకు మధ్యలో ఎప్పుడైనా టైం ఉంటే కనుక ఇది A to Z రికార్డర్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో గంటలో దీన్ని ఊదేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.